సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో సుధాకర్ రెడ్డి మరణించినట్లు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు తెలిపారు. సుధాకర్ రెడ్డి మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సురవరం సుధాకర్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని కొండ్రావులపల్లిలో సురవరం వెంకట్రామరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం అనంతరం కర్నూలు జిల్లాలోని ఉస్మానియా కళాశాలలో BA చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లా కళాశాలలో LLB పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలతో అనుబంధమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. సిపిఐ అనుబంధ ఆల్ ఇండియా విద్యార్థి సమాఖ్య నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రమంగా ఎదుగుతూ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అంతకుముందు 1966లో AISF జాతీయ ప్రధాన కార్యదర్శి, 1970లో జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 1972లో AIYF జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1971లో సిపిఐ జాతీయ కమిటీ సభ్యుడిగా, 1974 నుంచి 1984 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1984, 1990లలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998, 2004లో నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఈ క్రమంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో హైదరాబాద్లో జరిగిన పార్టీ జాతీయ సమావేశాల్లో ఉప ప్రధాన కార్యదర్శిగా, 2012లో పాట్నాలో జరిగిన జాతీయ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కూడా ఆయననే ప్రధాన కార్యదర్శిగా పార్టీ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో 2012 నుంచి 2019 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2004లో ఎంపీగా ఎన్నికైన తర్వాత పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపీగా పార్లమెంట్లో కార్మికులు, రైతులు, కూలీలు, పేదల సమస్యలపై గళమెత్తారు. వ్యవసాయ సంక్షోభం, కార్మిక హక్కులు, ఆర్థిక విధానాలపై నిరంతరం స్వరం వినిపించారు. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. నిరాడంబర జీవన శైలి, ఆచరణాత్మక రాజకీయ దృక్పథం ఆయన ప్రత్యేకత. దేశంలో వామపక్ష శక్తుల ఐక్యత కోసం ఎల్లప్పుడూ కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. సుధాకర్ రెడ్డి మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సురవరం సుధాకర్ రెడ్డి ప్రముఖ వామపక్ష నేతగా గుర్తింపు పొందారని, ఏ పదవిలో ఉన్నా తనదైన ప్రత్యేక ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆయన మరణం 2 తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్న వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ సీఎం కేసీఆర్లు కూడా సుధాకర్ రెడ్డి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.